గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం రసాభాసాగా సాగింది. అధికార కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష బీఆర్ఎస్ కార్పొరేటర్లు పరస్పర విమర్శలతో సభను ముందుకు సాగకుండా చేశారు. పెండింగ్ బిల్లులపై రచ్చ చేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం అధికార ప్రతిపక్ష నేతల దూషణలతో సాగింది. ఎజెండా అంశాలు ప్రతిపాదించకుండానే బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ ఆందోళన చేపట్టారు. సభ్యుల ఆందోళన మధ్యనే మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన ఎజెండా అంశాలు ప్రతిపాదిస్తూ సభ ఆమోదం తెలిపారు. 15 ఫైనాన్స్ 33 కోట్ల రూపాయల నిధులతో పాటు 6 కోట్ల 60 లక్షల స్టేట్ ఫైనాన్స్ నుండి కేటాయించారని, అంతేకాకుండా 2019 నుండి పెండింగ్ లో ఉన్న స్టాంప్ డ్యూటీ సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారని, 175 కోట్ల రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి నగర అభివృద్ధికి కేటాయించారని, దీంతో ప్రతి డివిజన్ అభివృద్ధికి కేటాయించడం జరుగుతుందని, నగర అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని మేయర్ గుండు సుధారాణి అన్నారు. గుండు సుధారాణి మేయర్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వరంగల్ విలీన గ్రామాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ అన్నారు. మొదటగా విలీన గ్రామాల్లో ఉన్న నిరుపేద మహిళలకు ఇందిరమ్మ భరోసా పథకం ఇవ్వనున్నామని, అంతేకాకుండా నగర అభివృద్ధికి రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. గ్రేటర్ వరంగల్ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో కేవలం గొప్పలు చెప్పుకున్నారే తప్ప అభివృద్ధి ఎలా చేస్తారో చెప్పలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కనీసం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాప తీర్మానం చేయకపోవడం బాధాకరమని, సభ మొత్తం వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పొగడ్తలతో ముంచేందుకే పెట్టారని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. దాదాపు 33 కోట్లు 15 ఫైనాన్స్ నుంచి, అదేవిధంగా 6 కోట్ల 60 లక్షల స్టేట్ ఫైనాన్స్ నిధులతోటి మంజూరు చేసిన నిధుల గురించి ఆమోదం జరిగింది. కౌన్సిల్ అంతా కూడా తీర్మానం చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు 2019 నుంచి ఉన్నటువంటి పెండింగ్ స్టాంప్ డ్యూటీలు ఏదైతుందో 2019 నుంచి మనకు రాలేదు, వాటిని వరంగల్ కార్పొరేషన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అన్నీ కూడా జీతభత్యాలు చెల్లించలేని పరిస్థితుల్లో, వాటిని ఇవ్వని పరిస్థితుల్లో ఉన్నదాన్ని దృష్టిలో పెట్టుకొని వారు వరంగల్ కార్పొరేషన్కి 173 కోట్లను కేటాయించినందుకు వారు ఈ కార్పొరేషన్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీర్మానం చేయడం జరిగింది. ఇక మిగిలిన విషయాలన్నీ కూడా ఏదైతే కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి పనుల గురించి ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చినాం. నిధులు కూడా గౌరవ శాసనసభ్యులు అదే మంత్రివర్యులు వారు ఎక్కడైతే డివిజన్లలో పర్యటించి మేము అందరం కలిసి పర్యటిస్తున్నాము, పర్యటించిన సందర్భంలో మా పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ అని చూడకుండా ఆ సమస్యల్ని క్రోడీకరించి ఇచ్చే విధంగా, జనరల్ ఫండ్ ఇచ్చే విధంగా, మిగతా ఫండ్స్ ఇచ్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఏకపక్షంగా కాకుండా రాజకీయాలకు అతీతంగా మాకు అందరూ అవసరమే, అందరికి కూడా అందరి ప్రజల సమస్యలు తీర్చడానికే కార్పొరేషన్ ఉంది కాబట్టి అందరికీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. సర్వసభ్య సమావేశం మేయర్ గారి అధ్యక్షతన మరి ఎంపీ గారు కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన రాజేందర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా నాగరాజు గారు, బసవరాజు సారయ్య గారు, మరి శ్రీనివాస్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులుగా వాళ్ళు రావడం జరిగింది. కార్పొరేటర్లు అన్ని పార్టీల వాళ్ళు కూడా పూర్తిగా అటెండ్ అయ్యి మరి మేము ఏదైతే ఎజెండా అంశాన్ని ముందు టేబుల్ మీద పెట్టామో వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ తెచ్చినప్పుడు అంతకు ముందే ఆ రిప్రజెంటేషన్ మేము ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. అది ఆల్రెడీ వాళ్ళ నోటీస్లో ఉంది. ఏదైతే విలీన గ్రామాలకు సంబంధించిన గ్రామాల్లో కూలీ పని చేసుకునే వాళ్ళకు మరి ఇదొక ఇందిరమ్మ భరోసా ఇవ్వాలని అది మేము ఆల్రెడీ తీర్మానం పెట్టాలనే లక్ష్యంతో మేము ఉన్నప్పుడు వాళ్ళు ఫస్టే పెట్టాలని మేము పెడతాము. దీంట్లో అసలు ఎజెండా ఐటమ్ అయిపోయినాక అంటే కావాలని దాన్ని రాద్ధాంతం చేస్తూ ఎజెండా అంతా కూడా డిస్టర్బ్ చేస్తున్న వాళ్ళు నినాదాలు చేశారు. అయినా కూడా మేము ఓపికతో మరి ఎజెండా అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాక ఎక్కడైతే విలీన గ్రామాలలో రైతు కూలీలు ఉన్నారో వాళ్ళకి ఏదో ఒక పద్ధతిలో మరి ఇందిరమ్మ భరోసా ఇవ్వాలనేటువంటి ఒక తీర్మానాన్ని చేసి మరి ఈరోజు ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు వరంగల్కు వరాల జల్లు కురిపించారు. వరాల జల్లు కురిపిస్తూ 270 కోట్ల రూపాయలు కూడా మరి పెండింగ్ నిధులు ఏదైతే కాంట్రాక్టర్లకు ఇచ్చే పెండింగ్ బిల్స్ కోసం కూడా వారు నిధులు కేటాయించారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ప్రవేశపెడుతూ
మరి పంపించడం జరిగింది. ముందు కౌన్సిల్ సమావేశంలో మేయర్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క ఎజెండాను మాత్రమే చదువుకొని ఆ ఎజెండాలో ఏమీ లేదు, రేవంత్ రెడ్డిని ప్రభుత్వాన్ని పోగొట్టుకోవడం తప్ప ఇక్కడికి వచ్చిన మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ అయితే ఎజెండా చెప్పింది లేదు. ఈ వరంగల్ నగర కార్పొరేషన్ చేస్తున్నది కూడా చెప్పింది కూడా ఏమీ లేదు.